ఫస్ట్ వీబీఎస్ సెషన్ ఎలా ఉంది? అందరు ఎంజాయ్ చేశారా? మరి ఈ సెకండ్ వీబీఎస్ సెషన్ని కూడా మనం ప్రార్థనతోటి ప్రారంభించుకుందాము. మరి ఫస్ట్ మనము విత్తనాన్ని గురించి, మరి ఆ విత్తనాలు ఎక్కడెక్కడ పడి ఉన్నాయో వాటి విషయాలని మనము తెలుసుకొని ఉన్నాము. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోచున్నాడో మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. ఆ మాటలు మన హృదయాలలో దేవుడు విత్తులాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, కృపామయుడా, మీకే స్తోత్రము దేవా తండ్రి. మరి పిల్లలందరూ దేవా, మరి ఫస్ట్ సెషన్లో దేవా మరి విత్తనములను దేవా తండ్రి, మరి విత్తినప్పుడు దేవా అవి ఎక్కడెక్కడైతే పడి ఉన్నాయో తండ్రి, ఏ విత్తనం ఏ రీతిగా తండ్రి అది ఎదిగిందో తండ్రి మరి తెలుసుకొని ఉన్నారు యేసయ్య. మరి మీరు దేవా తండ్రి మరి వారి హృదయంలో తండ్రి ఈ వీబీఎస్లో దేవా జరుగుతున్న తండ్రి ప్రతి ఒక్క సెషన్ని తండ్రి మరి వారి హృదయంలో మీరే విత్తండి యేసయ్య రాజా తండ్రి. మరి ఈ రెండవ సెషన్లో కూడా దేవా మీరు తోడుగా ఉండండి తండ్రి. మీ కృపను కనికరమును దేవా జ్ఞానమును తండ్రి మరి పిల్లలందరికీ తండ్రి మీరే దయచేసి దేవా దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీ మాటలను దేవా వారి హృదయంలో దేవా భద్రపరచుకొనలాగున తండ్రి. మరి దుష్టుడు తండ్రి ఎత్తుకెళ్లకుండా దేవా మీరే భద్రపరచండి యేసయ్య రాజా తండ్రి. మరి వాక్యము వినినట్టుగానే దేవా తండ్రి మరి నడుచుకొనలాగున తండ్రి. ప్రతి ఒక్క దేవా తండ్రి ఉపమానమును తండ్రి అర్థం చేసుకునే జ్ఞానమును తండ్రి మరి పిల్లలందరికీ తండ్రి దయచేయండి దేవా తండ్రి. మరి వారు చేయించిన యాక్టివిటీస్ ద్వారా తండ్రి మరి దేవా ఆ రీతిగాన దేవా తండ్రి మరి ఇతరులకు కూడా తండ్రి పిల్లలు తండ్రి సువార్త చెప్పులాగున దేవా సహాయం దయచేయండి తండ్రి. మరి మీ కృపను దేవా పిల్లల పట్ల ఉంచి దేవా తండ్రి. మరి ఈ కార్యక్రమం అంతటిని తండ్రి నడిపిస్తున్న దేవా తండ్రి మరి టీం అంతటిని పట్ల దేవా మీరే ఉండి తండ్రి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. Amen. Praise the Lord. It's Joyce. You are watching the Art of Five Ministers International YouTube channel, Week with Christ Season 2 Day 4. And I'm very happy you are still following us and giving us much love by subscribing to our channel and watching our videos. Especially, I really thank all my little children who are watching our videos, who are watching online videos, online VBS classes and being blessed by God. Today I want to share a story with you about a wedding. The wedding which is written in the book of John chapter 2. ఈ రోజు నేను మీతో ఒక వివాహం గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఆ వివాహంకి సంబంధించిన కథ ఎక్కడ ఉంది అంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంది అన్నమాట. So it is a wedding which is conducted in Cana. And the story has many titles like Water Turned into Wine, The First Miracle of Christ, and Wedding at Cana. So let's start the story. It happened in a place, the wedding happened in a place called Galilee in the town of Cana. Many people were invited for the wedding, but due to lockdown we are having very limited of invitations for the wedding, but still it was long back ago and it was in a good olden days. They were not having any problems like this COVID and etc. So there were many people gathered at the wedding. సో ఇప్పుడు మనకి లాక్డౌన్ కరోనా వైరస్ ఇవన్నీ ఉండటం వల్ల మనకి చాలా తక్కువ మందితో పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని చెప్పి గవర్నమెంట్ రూల్ ఇచ్చింది. కానీ ఇది చాలా రోజుల క్రితము, ఆ రోజుల్లో ఇలాంటి కరోనా వైరస్ ఇలాంటివన్నీ లేవు కాబట్టి చాలా మంది జనాలను పిలిచారు. మేరీ అండ్ జీసస్ ఆల్సో గాట్ ద ఇన్విటేషన్ ఫర్ ద వెడ్డింగ్. సో జీసస్కి ఇంకా మేరీకి కూడా ఈ పెళ్ళికి రావాలి అని చెప్పి ఆహ్వానము వచ్చిందనమాట. వెన్ యూ విల్ గెట్ అన్ ఇన్విటేషన్ యూ విల్ రిజెక్ట్? No, you'll definitely show your presence there and make the family or the host happy. సో మీకు ఎప్పుడైనా ఎవరైనా మా ఇంటికి రండి ఇట్లా ప్రోగ్రామ్ ఉంది అని పిలిస్తే ఏం వెళ్తాం లేని వెళ్ళకుండా ఉంటారా? లేదు, ఖచ్చితంగా వెళ్తారు. అంటే వాళ్ళు మీ పైన ప్రేమ చూపించి పిలిచారు కాబట్టి మీరు వెళ్తారు. అలానే మేరీకి జీసస్కి కూడా ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా వెళ్ళి ఆ హోస్ట్ని ఆ పెళ్ళిని అరేంజ్ చేసిన అతనికి కనపడి వాళ్ళని సంతోషపరిచారు. So the wedding was going at smooth ease, no tension, no worries, no problems at all. And the celebration was grand. సో అక్కడ పెళ్ళి చాలా ప్రశాంతంగా, ఏ గొడవలు లేకుండా, ఏ అడ్డంకు లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా చాలా గొప్పగా వివాహం జరుగుతుంది. There were many guests and unfortunately the host and the host members noticed that there is no more wine to be served. సో అంతమంది జనాలు వచ్చేసరికి, చాలా మంది జనాలు వచ్చేసరికి అక్కడ ద్రాక్ష రసం అయిపోయిందనమాట. ద వైన్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూస్డ్ జ్యూస్ ఇన్ ఆల్ ద వెడ్డింగ్స్ ఇన్ దోస్ ప్లేసెస్ ఎట్ దట్ టైమ్. సో ఆ ప్రదేశాల్లో గలిలీ ఇంకా కానా అనే ప్రదేశాలలో ఇంకా యేసు ప్రభు ఉన్న టైంలో ద్రాక్షరసం అన్నది చాలా కామన్ థింగ్ అనమాట. అంటే చాలా ఏ చిన్న ఈవెంట్ జరిగినా అక్కడ ఖచ్చితంగా ద్రాక్షరసం ఉండాలి. మనకి ఇక్కడ కూల్ డ్రింక్స్ ఎట్లా ఏ విషయం సంబంధం లేకుండా ఏ ప్రోగ్రామ్ ఉన్నా మనం కూల్ డ్రింక్స్ ఎట్లా పెడతామో అలానే అక్కడ కూడా ఖచ్చితంగా ద్రాక్షరసం అనేది మ్యాండేటరీ. లైక్ ఇట్స్ అ కామన్ థింగ్ ఫర్ దేర్. లైక్ హౌ వీ హ్యావ్ కూల్ డ్రింక్స్ నౌ ఎవ్రీవేర్, దే ఆర్ ఆల్సో దే విల్ బి హ్యావింగ్ వైన్. బట్ నౌ దెర్ ఇస్ నో మోర్ వైన్. ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు ద్రాక్షరసం లేదు, అయిపోయింది ద్రాక్షరసం.
then the host people, the host family members were confused and they were shocked and discouraged what to do, and there are so many guests waiting to get wine to be served. సో అక్కడ చాలా మంది గెస్ట్స్ ఇంకా వెయిట్ చేస్తున్నారు, ద్రాక్షారసం మాకు ఇస్తారు, ఇంకా ఇవ్వట్లేదు, ఏంటి ద్రాక్షారసం రాలేదు అని వెయిట్ చేస్తారు. కానీ ఇక్కడనేమో హోస్ట్ ఇంకా పెళ్ళి అరేంజ్ చేసిన వ్యక్తి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని. సో when the people are discussing, one of the person came and told Mary that wine is no more to be served. Mary ran immediately to Jesus టు సీక్ ఫర్ ద సొల్యూషన్. అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళందరూ మాట్లాడుకుంటే మేరీ విన్నానమాట. మేరీ విని పాపం వీళ్ళకి హెల్ప్ చేయాలి అని, ఖచ్చితంగా హెల్ప్ చేయాలి అని జీసస్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, జీసస్ ఇట్లా అయిపోయిందంట, మరి నువ్వేమైనా హెల్ప్ చేస్తావా అని అడిగింది. So what happened? She went near Jesus and she told Jesus, there is no more wine to be served and there are many more guests outside waiting for the wine. If guests will know it, this will be very dishonor for the host. So please help him to have his self-respect and please do something so that he can continue the wedding at ease with no problem serving the wine to everyone. మేరీ జీసస్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది అంటే, ఇప్పుడు పెళ్ళి పెద్ద ఉన్నారు కదా, పెళ్ళి అరేంజ్ చేసిన అతని దగ్గర వైన్ అయిపోయిందంట, ద్రాక్షరసం అయిపోయిందంట, చాలా మంది గెస్ట్ బయట ఉన్నారు, వాళ్ళకి ద్రాక్షరసం ఇంకా రాలేదని. ఒకవేళ వాళ్ళకి ఆ విషయం తెలిస్తే చాలా ఫీల్ అవుతారు. మనం ఇక్కడికి అతిథులుగా వచ్చినందుకు మన తరపు నుంచి మనం ఏదో ఒక సహాయం చేయాలి. సో ఏదో ఒక ఆలోచన ఉపాయం చేసి కొంచెము ఆ హోస్ట్కు ఉన్న గౌరవాన్ని కాపాడు అని చెప్పి మేరీ మాట్లాడుతుంది జీసస్తో. క్యాన్ యూ సీ ద పిక్చర్? So when Jesus and Mary were discussing, Jesus said one thing, my time has not come, so please wait. సో అలా వెళ్ళి జీసస్ని రిక్వెస్ట్ చేస్తుంది, ఏమైనా చెయ్యి అని చెప్పి అంటున్నప్పుడు మేరీతో దేవుడు ఏమంటాడంటే, నా సమయం ఇంకా రాలేదు, వెయిట్ చేయాలి అంటాడు. దెన్ ఆఫ్టర్ హియరింగ్ దట్ వర్డ్స్ ఫ్రమ్ జీసస్, మేరీ turned towards the servants of the host and told, do whatever Jesus will tell at any time, whatever the work he tells. సో అటు మేరీ ఆ మాటలు వినగానే పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే, దేవుడు జీసస్ ఉన్నారు కదా, జీసస్ ఏది చెప్పినా కానీ మీరు చేయండి, ఏ పని చెప్పినా చేయండి, ఎప్పుడు చెప్పినా చేయండి, ఖచ్చితంగా చేయండి అంటారు. Now the servants did not have any other option other than accepting Mary's word and giving respect to her. సో అక్కడ ఉన్న పని వాళ్ళకు కూడా వేరే ఆప్షన్ ఏం లేదు. వాళ్ళు ఇప్పుడంటే మనకి ఆన్లైన్లో పెట్టేగానే మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, జ్యూసెస్ ఏమైనా కావాలంటే వెంటనే దొరుకుతున్నాయి. ఇప్పుడు ఆ కాలంలో అట్లా లేదు కదా, ఎక్కడైనా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి తీసుకొని రావాలి. అండ్ వీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఇస్ దట్. Now we are having online services and we get everything in seconds, in minutes, whatever we want, or if you want you can go out and get it, but we don't know what kind of place the galley is and how the situation is over there, and we don't know from where he can get the wine and if it is available or not. So they don't have any other option other than accepting Mary's words and giving respect to her by doing what Jesus told. వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. మేరీ ఏది చెప్తే అది విని మేరీ చెప్పినట్టు జీసస్ ఏది చెప్తే అది విని చేయటం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇమీడియట్గా మనకి ఇట్లా కావాలంటే అట్లా వచ్చేసే రోజులు కావన్నమాట అవి. ఆఫ్టర్ సమ్ టైమ్ జీసస్ లుక్డ్ అట్ ద జార్స్ which were kept for guests to wash their hands, and there were 6 jars. సో కొంచెం టైం అయినాక దేవుడు ఒక 6 పాత్రల్ని చూశారనమాట. ఆ 6 పాత్రల్లో పాత్రలు ఎందుకు వాడతారు అంటే, వచ్చిన అతిథులు చేతులు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి భోజనం చేయడానికి. ఇన్ గుడ్ ఓల్డెన్ డేస్ దే యూస్ టు గివ్ వాటర్ టు us to wash our hands and legs. Now we are having water connections, taps everywhere, so we don't see those jars anymore. But in olden days we used to have those jars. ఈ కాలంలో మనకి ట్యాప్లు, వాటర్ కనెక్షన్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి మనం అంతా వాటర్ చేతికి ఇచ్చి కడగాలి అనే ఆలోచన అంత మనం పట్టించుకోవట్లేదు. కానీ ఆ రోజుల్లో వాటర్ కనెక్షన్స్ అవన్నీ లేవు కాబట్టి ఆ 6 కుండల్లో నుంచి వాటర్ తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాడతారు. అండ్ అక్కడ there were so many guests that washed waters in the 6 jars is dried up. సో ఆ 6 జార్స్లో ఉన్న వాటర్ అయిపోయింది అనమాట. సో they were empty jars over there and Jesus wanted to use those jars to perform a miracle. సో దేవుడు ఏమనుకుంటాడు, ఆ 6 పాత్రల్ని వాడి ఒక అద్భుతం చేయాలి అని అనుకుంటారు. He told the servants, go get those jars and fill it with the water up to the brim. సో దేవుడు ఏమంటారంటే 6 జార్స్ ఉన్నాయి కదా, ఆ 6 జార్స్ని తీసుకొని ప్రిమ్ అంచుల వరకు నింపండి 6 పాత్రల్ని అంటారు. అండ్ ఈ జార్ ఇస్ కంటైనింగ్ ఆఫ్ అరౌండ్ 20 to 30 gallons ఆఫ్ వాటర్ అనమాట. సో ఏమవుతుందంటే అక్కడ
ప్రతి ఒక్క జార్లో 20 నుంచి 30 వరకు గ్యాలన్స్ ఆఫ్ వాటర్ అనేది పడతాయి. అంటే చాలా పెద్ద కుండలు అనమాట అవి. సో ఆ కుండల్లో నీళ్ళు నింపమని చెప్పి దేవుడు చెప్తాడు, జీసస్ చెప్తాడనమాట అక్కడ ఉన్న సర్వెంట్స్కి. అండ్ గివింగ్ రెస్పెక్ట్ టు ద వర్డ్స్ దట్ వర్ గివెన్ టు మేరీ, ఆల్ ద సర్వెంట్స్ స్టార్టెడ్ టు ఫిల్ ద జార్స్ విత్ వాటర్. సో మేరీకి చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ 6 కుండల్లో వాటర్ ఫిల్ చేసి పెడతారనమాట, 6 పాత్రల్లో. దెన్ జీసస్ టోల్డ్, టేక్ ద వాటర్, pour it into your glasses and serve it to the guests. సో అప్పుడు వెంటనే దేవుడు ఏమంటారంటే ప్రేయర్ చేసి ఆ వాటర్ని గ్లాసెస్లో పోసి సర్వ్ చేయమని అడుగుతారు. దెన్ ఇట్ టర్న్డ్ ఇంటూ వైన్. వాట్ హ్యాపెన్? ఇట్ టర్న్డ్ ఇంటూ వైన్ బికాస్ ఆఫ్ జీసస్ పర్ఫార్మ్డ్ ఎ మిరకిల్. దేవుడు అద్భుతం చేసినందున ఆ వాటర్ అనేది ద్రాక్షరసంగా మారిందనమాట. సో ద సర్వెంట్స్ టుక్ ద glasses filled with wine, filled with the miracle of wine, and he went to the guests and started to serve with the question mark and confusion and shock. So సర్వెంట్ ఏం చేశారు అంటే, పని వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు అద్భుతం ద్వారా వచ్చిన ద్రాక్ష రసాన్ని గ్లాసెస్లో నింపుకొని అతిథులకి ఇవ్వడానికి వెళ్ళారు. అతిథులకి అలా ఇస్తున్నప్పుడు సర్వెంట్ భయపడుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు, క్వశ్చన్ మార్క్లో ఉన్నాడు. ఇది రుచి ఎట్లా ఉంటుంది, అతిథులు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారన్న టెన్షన్తో ఇస్తుంటారు. Then all the guests were very happy, telling that the host is a very clever man, that he maintained the best wine from the start till the end. సో వెడ్డింగ్ స్టార్ట్ అయ్యి చాలా టైం అయిందనమాట. సో లాస్ట్కి వచ్చేసరికి జనరల్గా ఏం చేస్తారు, నీళ్ళు ద్రాక్షరసం మంచిగా చిక్కగా ఉన్నది అయిపోతున్న కొద్దీ నీళ్లు కలిపేసి పల్చగా చేసేస్తుంటారు. కానీ నువ్వు మాత్రం అలా చేయలేదు, లాస్ట్ వరకు కూడా మంచి ద్రాక్షరసం పెట్టావు అని చెప్పి అందరూ వచ్చిన అతిథులు అప్రిషియేట్ చేస్తారు. Generally, what happens in wedding is when the wine is running out, they used to mix water and they used to give to the guest. But this host got a great appreciation by the guests, telling this is the best wine ever that we drank, and it is best and the quality is best from the start till the end, and it is only because of the miracle of Jesus. So what I wanted to tell you from the story is to notice 3 things. These 3 things are really inspiring for me, and I just wanted to share it with you, and that's the reason it is in VBS 2021. The 3 things are, whenever you are celebrating any special event or the success event, you should not forget God. నేను ఈ స్టోరీ మీకు చెప్పడానికి నాకు వచ్చిన ఇన్స్పిరేషన్ ఏంటి అంటే 3 విషయాలు. ఆ 3 విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఈ 2021 VBSలో ఈ స్టోరీని కూడా నేను యాడ్ చేశాను. నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే, ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు ఒకవేళ ఏదైనా గ్రాండ్ ఈవెంట్ ఇంకా సక్సెస్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే అందులో దేవుడిని మర్చిపోకూడదు. యూ షుడ్ నెవర్ ఎవర్ ఫర్గెట్ గాడ్ ఇన్ యువర్ సక్సెస్ సెలబ్రేషన్స్. Second thing, whenever you face any problem, you should never approach God with recommendations. మీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చింది అంటే మీరు దేవుని దగ్గరికి రికమెండేషన్స్ తీసుకొని వెళ్ళకూడదు. Like Mary was asking Jesus to do the miracle right immediately, but Jesus told, no, my time has not come yet, you should wait for the time. So the second thing is, you should never recommend God, and also you should wait for his time to see the perfect planning of God and a perfect miracle. And the third thing is, you should not sit like lazy waiting upon God for his time, but you should work hard for his time. సో సెకండ్ దాంట్లో ఏమనుకున్నాం, దేవుడి దగ్గరికి రికమెండేషన్స్ ఏమి తీసుకెళ్ళకూడదు, అండ్ దేవుడి టైం వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. థర్డ్ విషయం వచ్చేసరికి ఏంటి అంటే, దేవుడి టైం కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఖాళీగా టైం పాస్ చేసుకుంటూ వెయిట్ చేయకుండా యూ షుడ్ వర్క్ హార్డ్ టు సీ ద టేస్ట్ ఆఫ్ ది హార్డ్ వర్క్. నువ్వు కష్టపడాలన్నమాట. దేవుడు చేసే అద్భుతాన్ని రుచి చూడాలి అంటే నీ కష్టం కూడా ఉండాలి. When you turn your attention towards Genesis chapter 1, God made all the creation just by the word, except making the mankind. దేవుడు మనుషుల్ని సృజించేది తప్ప మిగతా అన్నీ కూడా మాట ద్వారానే చెప్పారు. ఆదికాండం 1వ అధ్యాయంలో చదివినప్పుడు మీకు తెలుసు, all the creation was just made by his word. When he said light, there was light. When he said dark, there was dark. When he said water, there is water. When he said fish, animals to be in the water, fishes to be in the water, animals to be on the land, and they were there. When he said sun, moon, stars, there were sun, moon, stars. లైట్ రానప్పుడు లైట్, మార్నింగ్ అంటే మార్నింగ్, నైట్ అంటే నైట్, వెలుతురు అంటే వెలుతురు, చీకటి అంటే చీకటి, వాటర్ రావాలి అంటే నీళ్లు వచ్చేసాయి భూమి పైన. అదేవిధంగా చేపలు నీళ్ళలో ఉండాలి, జంతువులు భూమి పైన ఉండాలి,
సన్ మూన్ స్టార్స్ అన్నీ ఉండాలి అంటే అన్ని దేవుని మాట ద్వారా అయిపోయాయి. సో ఈవెన్ గాడ్ కెన్ కమాండ్ ద వైన్ టు కమ్ అండ్ pour by itself into the jars or into the glasses of the guest. సో దేవుడికి ఒక అధికారం ఉంది నేచర్ పైన. సో ఆ అధికారంతో ద్రాక్ష రసాన్ని దానంతటా అది వచ్చి జార్లో అయినా లేదంటే గెస్ట్ చేతిలో ఉన్న గ్లాసెస్లో అయినా నిండిపోవాలి అని చెప్పి అంటే అలా ఉండిపోతుంది. బట్ గాడ్ వాంట్ యూ టు వర్క్ హార్డ్. కానీ దేవుడు నిన్ను హార్డ్ వర్క్ చేయాలి అని అడుగుతున్నారు. యూ షుడ్ వర్క్ హార్డ్ టు సీ ద టేస్ట్ ఆఫ్ ది మిరాకిల్. ఆ అద్భుతాన్ని దేవుడు చేసిన అద్భుతాన్ని నువ్వు టేస్ట్ చేయాలి అంటే నువ్వు దానికి తగినంత హార్డ్ వర్క్ కూడా చేయాలి అనమాట. సో దీస్ ఆర్ ద త్రీ థింగ్స్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ టుడే ఫ్రమ్ ద వెడ్డింగ్ ఆఫ్ కానా. అండ్ ఈ 3 విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను దేవుడు చేసిన మొదటి అద్భుతం ద్వారా. పిల్లలు మన సెకండ్ స్టోరీ విన్నాం కదా. సో పిల్లలు ఇక్కడ మనం నేర్చుకున్న సమ్మరీ ఏంటంటే ఇక్కడ మనం జిఎస్ టైమింగ్ కోసమే వెయిట్ చేయాలన్నమాట. సో మనం జిఎస్ టైమింగ్ కోసం వెయిట్ చేసినప్పుడు జిఎస్ మన లైఫ్లో గొప్ప మిరాకిల్ చేస్తారనమాట. సో పిల్లలు మనం ప్రేయర్ చేసుకుందామా? పరిశుద్ధ మహోన్నత మహాగణ సర్వాధికారి సర్వశక్తిమంతుడైన యేసయ్య, దేవ సెకండ్ స్టోరీ ద్వారా యేసయ్య మరి మీరు మాకు మీ యొక్క సమయం గురించి మరి వేచి ఉండాలని మీరు మాకు తెలియపరిచారు యేసయ్య. మరి ఏ రీతి అయితే మీరు కానాను విందులో మీ యొక్క సమయం వచ్చినప్పుడు మీ యొక్క అద్భుతాన్ని ఒక మంచి మిరాకిల్ని జరిగించారు యేసయ్య. మరి మేము కూడా మీ టైమింగ్ కోసం మేము ఎదురు చూచులాగున సహాయం చేయాల్సి మతున్నాను కొంచెం యేసయ్య. మీ యొక్క సమయం గురించి మేము ఎదురు చూచులాగున సహాయం చేయాల్సి మతున్నాను కొంచెం యేసయ్య. మీ సమయంలో మీరు కార్యం చేసే మరి ఆ కార్యం అనేది ఎంతో మేలు కలుగుతుంది యేసయ్య. మాకు అది మేలు కలిగి చేస్తుందని విశ్వసిస్తున్నాం యేసయ్య. దయించి మా అందరినీ మరి చిన్న బిడ్డలందరినీ మరి మేమందరం మరి మీ యొక్క టైమింగ్ గురించి మీ యొక్క సమయం గురించి మేము వేచి ఉండేలాగా మా యొక్క మనసులను మార్చవలసిన బతున్నాడు కొంచెం యేసయ్య. మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించవలసిన బతున్నాడు కొంచెం యేసున్నత పరిశుద్ధ బతున్నాడు వినయంతో వేడుకొని ప్రార్థించున్నాం పరమ తండ్రి. ఆమేన్. And also don't forget to subscribe, share and hit the bell icon and be the channel of blessing for many people. And I'm repeating once again, we are having a WhatsApp number. Please do share your child's activities in our WhatsApp number and you can ping us about your personal prayer requests. We are always ready to pray for you. Be ready for tomorrow's activity day. Let's have a great fun day tomorrow in the activities, and I hope you are sharing our videos with your friends and families and being the channel of blessing for many. See you tomorrow with great activity. God bless you. Bye bye.